యోసేపుని అంటున్నారు, అడే వీడు కళ్ళు కన్నాడంట, వీడి కళ ఏంటంట, వీడి కళ ఏంటంట, ఇదిగో అమ్మ నాన్న మొక్కుతారంట, మనం మొక్కుతామంట, అందరు వీడు మొక్కుతారంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు లేదా? అవమానపరుస్తున్నారు లేదా? ఈ దర్శనం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడు కదా. నీకు వాగ్దానం ఎవరిచ్చారు? నీకు దర్శనం ఎవరిచ్చారు? నిన్ను గొప్ప చేస్తా అని చెప్పింది ఎవరు? దేవుడే కదా. మరి వాళ్ళు వీళ్ళన్న మాట ఎందుకు పట్టించుకుంటున్నావు? అవన్నీ మనసులో ఎందుకు పెట్టుకుంటున్నావు? కృంగుదలకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? కృంగిపోతే సాతానుడు ఎంటర్ అవుతాడు. నువ్వు సంతోషించి గంతులు వేస్తే దేవుడు ఎంటర్ అవుతాడు నీ జీవితంలోకి. హల్లెలూయా. వాడు ఎన్ని తిట్టినా సరే దర్శనం ఇచ్చిన వాడు దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, దేవుడే నెరవేర్చును గాక. జస్ట్ నిందించడం వదిలేదు. ఏం చేశారు? చంపడానికి ప్రయత్నం చేశారు. దేవుడు కాపాడలేదా? గట్టిగా చెప్పండి, కాపాడలేదా? ఒకరోజు వచ్చింది, ఒక టైం వచ్చింది, ఏ దేశానికైతే దాసుడుగా కొనిపోబడ్డాడో ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దేవుడు హెచ్చించాడా? దేవుడు తక్కువ చేసాడా? ఇప్పుడు అసలైన విషయం, ఇప్పుడు హెచ్చించినప్పుడు ఇదే అన్నలు అక్కడికి వచ్చి ఈయన కాళ్ళ మీద పడ్డారా లేదా? హల్లెలూయా. ఆ రోజు ఒకవేళ అవన్నీ మనసులో పెట్టుకుని కృంగిపోయి ఇంక నా జీవితం ఎందుకు అనుకుంటే ఈ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? ఒక దేశం అంతా పోషించబడేదా? తన కుటుంబం వచ్చి ఇలా పోషించబడే వల్ల, అలా మొక్కే వల్ల? చెప్పండి, స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. నేను ఒకటే మాట అంటున్నాను, ఎవ్వరు ఎన్ని మాటలన్నా సరే, ఇదిగో ఈ చెవిలోంచి విందాం, ఈ చెవిలోంచి వదిలేద్దాం. ఆ మాటలన్నీ మన మనసులో పెట్టుకుని కృంగిపోయే పరిస్థితి రాకుండునుగాక. మళ్ళీ సత్యం, కృంగిపోయే పరిస్థితిని అధిగమించుతుముగాక. నాకు ఎంత మంచి మాట అనిపిస్తుందని చెప్పిన మాట. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించెను. ఇదిగో నీ